ఈ ఆషాఢ మాసంలో మిథున రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశికి వ్యయస్థానంలో 12వ స్థానంలో కుజుడు గురుడు సంచారం చేస్తున్నారు. ఆ కుజుడు వాహన మూలకమైనటువంటి ప్రమాదాలను, తర్వాత జ్వర బాధలను, తర్వాత తన్మూలకమైనటువంటి ధన వ్యయాలను బాగా కలిగిస్తాడు కుజుడు మిథున రాశి వాళ్లకు. ఇంకా ముఖ్యంగా కుజుడు మిథున రాశి వాళ్ళకి చాలా ప్రమాదకారి. ఎందుకంటే కుజునికి బుధునికి శత్రుత్వం. వీళ్ళు తండ్రి కొడుకులైనా కానీ వీళ్ళ యొక్క శత్రుత్వం వల్ల అనారోగ్య బాధలు, ముఖ్యంగా జ్వర బాధలకు బాగా అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ఈ ఆషాఢ మాసంలో. అందులో ఈ ఆషాఢ మాసం అంతా కూడా సంధి మాసం, అంటే వర్ష ఋతువుకు గ్రీష్మ ఋతువుకు సంధి మాసము అంటాం. అంటే వర్షాలు బాగా పడడానికి ప్రారంభమయ్యేటువంటి మాసం. కాబట్టి వాతావరణంతో కూడా పూర్తిగా చల్లగా కాకుండా పూర్తిగా వేడిగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి రోగాలకు అవకాశం ఇచ్చేటువంటి వాతావరణం. కాబట్టి మిథున రాశి వాడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందులో మృగశిర 1వ పాదము, 2వ పాదము, తర్వాత ఆర్ద్ర 4 పాదాలు, తర్వాత పునర్వసు 3 పాదాలు. ఈ నక్షత్రాల వాళ్ళందరూ కూడా మిథున రాశికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం శ్రేయోదాయకము. అందులో వాటర్ కంటామినేషన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందులో మిథున రాశి వాళ్ళకి. కాబట్టి ఇక అందులో వ్యయంలో గురువు కూడా ఉన్నాడు, వ్యయస్థానంలో గురువు కూడా ఉన్నాడు. ఆ గురువు కూడా ఈ గురువుకు బుధుడు శత్రువే. అంటే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడికి శత్రువు. కాబట్టి శత్రువుల వల్ల మిత్రులు అనుకునేటువంటి వాళ్ళు మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులకు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ ఆషాఢ మాసం అంత అనుకూలమైనటువంటి మాసం కాదు. ఎందుకంటే గురువు కుజుడు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉండడం వల్ల బాగా ఖర్చులు, ధన వ్యయం పెట్టించడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ద్వితీయ స్థానంలో రవి శుక్ర సంచారం నడుస్తూ ఉంది మిథున రాశి వాళ్లకు. రవి వల్ల పితృప్రేమ పెరుగుతుంది, అనుకూలత ఏర్పడుతుంది, కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. తర్వాత ప్రయాణాలు, తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్స్ రావడము, ప్రయాణాలు అధికంగా చేయడము, ధన వృద్ధి బాగా జరుగుతుంది ఈ మిథున రాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసం అంతా కూడా. తర్వాత అదే ధనస్థానంలో శుక్ర సంచారం కూడా నడుస్తూ ఉంది. అయితే శుక్రుడు బుధుడికి మిత్రుడు. కాబట్టి స్త్రీ మూలకమైనటువంటి, భార్య మూలకమైనటువంటి, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, కళ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఇటువంటి వాళ్లకు చాలా చాలా అనుకూలమైనటువంటి కాలము ఈ ఆషాఢ మాసం. వాళ్ళు చేపట్టిన పనులన్నీ కూడా చక్కగా నెరవేరగలుగుతాయి ఈ శుక్రుని యొక్క ధనస్థానంలో ఉండడం వల్ల, సంచారం వల్ల. తరువాత ఈ మిథున రాశి వాళ్ళకి అధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానంలో సింహరాశిలో ఉన్నాడు. ఆ సింహరాశిలో ఉండడం వల్ల బుధుడు చాలా చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. మిత్ర లాభం బాగా జరుగుతుంది, వ్యాపార లాభం బాగా ఇస్తాడు. ఏ పని చేపట్టినా కానీ మిథున రాశి వాళ్లకు బుధుడు వల్ల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ ఆషాఢ మాసంలో. తర్వాత చతుర్థ స్థానంలో కేతువు సంచారం. దానివల్ల వాహన విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ ఆషాఢ మాసంలో సెల్ఫ్ డ్రైవింగ్కు దూరంగా ఉంటే ఇంకా మంచిది. డ్రైవర్ మీద ఆధారపడి ప్రయాణాలను కొనసాగిస్తే మంచిది. ఎందుకంటే కేతువు చతుర్థంలో కేంద్రంలో ఉన్నా కానీ వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత కొత్త వాహనాలు కొనకపోవడం, కొత్త వాహనాలు ఉపయోగించకపోవడం ఈ ఆషాఢ మాసంలో మిథున రాశి వాళ్ళు చేస్తే బాగా ఉంటుంది.
తర్వాత ఈ మిథున రాశి వాళ్ళకి 9వ స్థానంలో శని సంచారం నడుస్తుంది కుంభరాశిలో. 9వ రాశిలో ఉండడం వల్ల శని సంపూర్ణమైన శుభ ఫలితాలు ఇవ్వలేకపోయినా కానీ కొంచెం జ్ఞాతి సంబంధమైనటువంటి అంటే పాలి వాళ్ళల్లో, తర్వాత భూ సంబంధమైనటువంటి విషయాలలో, తర్వాత వ్యాపార విషయాలలో ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో పార్ట్నర్స్ విషయం లోపల మన అభిప్రాయాలలో భేదాభిప్రాయాలు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు స్నేహితుల విషయం లోపల జాయింట్ ఏవైతే ఉన్నాయో వ్యవహారాలు, ఆ వ్యవహారాలకు కొంచెం బ్రేక్ వేయడము లేదా స్పీడ్ బ్రేకర్ వేయడము చేస్తే బాగా ఉంటుంది మిథున రాశి వాళ్ళు. తర్వాత ఈ మిథున రాశి వాళ్లకు దశమ స్థానంలో రాహు సంచారం వస్తుంది. ఈ ఆషాఢ మాసం అంతా కూడా దశమ స్థానం కేంద్ర స్థానం అంటాము. దశమ స్థానంలో రాహు ఉండడం వల్ల అనేకమైనటువంటి లాభాలు, అందులో వృత్తిపరమైనటువంటి లాభాలు మిథున రాశి వాళ్ళకి చాలా బాగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, విద్యార్థులకు, తర్వాత దాన్ని ఏమంటాము సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, తర్వాత దేశ విదేశాలకు ప్రయాణం చేసేటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడా ఈ రాహువు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు దశమ స్థానంలో ఉండడం ద్వారా. ఇకపోతే మాసాంతంలో అంటే ఈ ఆషాఢ మాసానికి చివరి 2 వారాలలో జరిగేటువంటి ఫలితాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా చంద్రుడికి సంబంధించి 2వ స్థానంలో చంద్రుడు సంచారం జరగడం వల్ల జన్మంలో 2వ స్థానంలో వ్యయంలో ఉండడం వల్ల స్త్రీ విషయాలలో, మాతృ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీకెండ్స్లో అంటే ఈ ఆషాఢ మాసం చివరిలో 2 వారాలలో ప్రయాణాల విషయం లోపల, స్త్రీల విషయం లోపల, తల్లి విషయం లోపల, తల్లి ఆరోగ్య విషయం లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచన చేయబడుతూ ఉంది మిథున రాశి వాళ్లకు.